నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు చేశాడో ఆ పథకాలు చంద్రబాబు నాయుడు చేయకపోవడం మేలు. ఎందుకంటే మనం పథకాలు బాగా చేస్తే వాళ్ళకు ఓటేయం కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు గెలవాలనుకుంటే పథకాలు ఏవి చేయకూడదు. చేస్తే మాత్రం నువ్వు ఏ ప్రజలకైతే మంచి చేస్తావో ఆ మంచి చేసిన ప్రజలు నిన్ను ఓడిస్తారు కంపల్సరీ. కాబట్టి నా మాటిని, ఎందుకంటే నాకు కొద్దిగా తెలిసిన నాలెడ్జ్ వరకు నీకు చెప్తాను ఆ విషయం. ఎందుకంటే చెప్తాను సార్, వినండి. ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరం మాత్రమే చేసినాడు. రెండోసారి గెలిచినాడు అనుకోండి, కానీ పథకాలు చేసిన వారికే మళ్ళీ మంచి చేసినాడు. ఆయన ప్రతి పథకం మంచి అందించినాడు. రెండోది, మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతి పథకం ఆయన కూడా అందించాడు. ఆయన కూడా రెండోసారి గెలిచాడు, కానీ ఇంకా ఆయన లేడు. జగన్మోహన్ రెడ్డి మరి ఆయన కూడా గెలిచాడు. ఒకసారి ప్రతిపక్షంలో ఉంటూ మరి రెండోసారి వచ్చేసి ఇలా ముఖ్యమంత్రిగా చేశాడు. అయితే ఈ విషయం మీద ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈయన కూడా మరి పథకాలు వాళ్ళకంటే గొప్పగా చేశాడు అని నేను అన్నాను, కానీ మొత్తానికి వాళ్ళంత పని చేసినాడు. ఆ విషయంలో ఎంతకైనా అది ఆ విషయం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలలో మీరు గుర్తుంచుకొని పథకాలను ఆచితూచి అమలు చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకుండే రోగం ఏంటంటే, మిమ్మల్ని నమ్ముతాము, కాకపోతే మీరిచ్చే పథకాలు ఎన్నైతే ఉన్నాయో అనేకమైన హామీలు, ఆ హామీలను మేము నమ్ముతాము. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నమ్ముతాము. సరే, ఇప్పుడు మేమేం చేస్తామంటే వేరే ఒక వ్యక్తికి ఇచ్చాము, మళ్ళీ నెక్స్ట్ నువ్వు రావాలి అంటే కూడా నువ్వు ఇప్పుడు పథకాలు చేసడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇటు పథకాలు చేసినా రావు, చేయకపోయినా రావు. కాబట్టి మీరు ఏదో ఉన్న దాంట్లోనే ఉండడం మంచిది. ఎందుకంటే మాకు మేలు చేసిన వారు మేము ఎప్పుడు ఒప్పుకోము. ఒక క్రిస్టియన్ వాళ్ళ దాంట్లో ఒక మాట ఉంది. క్రిస్టియన్స్ వాళ్ళలో ఏమనుందంటే, ఈ పండగ ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి పండగ సందర్భంలో విడుదల చేయడానికి ఒక రాజుకు అధికారం వచ్చింది. ఏమని? దొంగలను విడుదల చేస్తున్నారు. అందులో కొంతమందిని కొన్ని పండగ ద్వారా విడుదల చేస్తున్నారు. ఆ విడుదల ఏమనగా, యేసు కావాలన్నా బందిపోటు బరబా కావాలన్నా మీకు అని అడిగినారు జనాలు. అడిగితే మాకు బందిపోటు బరబానే కావాలి, యేసు మాకు వద్దు అన్నారు. ఎందుకంటే ఇది జగన్కు సూట్ అవుతుంది మాటకు చెప్తున్నాను నీకు, అది విషయం. అందుకు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ వీడియో ఒకవేళ వెళ్తే మీరు చాలా వరకు మేలు అవుతుంది మీకు. థ్యాంక్ యూ. జై జగన్, జై చంద్రబాబు.